ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థకరమై వినిపించబడుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రాజ్య సువార్త అంత్యదినాల్లో రుజువులతో ఎవిడెన్సెస్తో వినపడుతుంది. అప్పుడు అంతం వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ రోజున ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే రాయబడిందో, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథంలో పొందుపరిచాడో ప్రతి దానికి కూడా ఆధారాలు మనం చూస్తున్నాం. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ మనం చూస్తున్నాం. ప్రతి దానికి కూడా ప్రూఫ్ చూస్తున్నాం. ఒక సందర్భంలో ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు తన విశ్వాసం గురించి తను మాట్లాడుతున్నాడు, నా విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను, నా ఫెయిత్ గురించి నేను మాట్లాడుతున్నాను, తన ఫెయిత్ గురించి తను మాట్లాడుతున్నప్పుడు కాసేపటికి నేను చెప్పిన మాట ఏంటంటే, నా ఫెయిత్కి నా విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి. నేను ఒక అభూత కల్పని చరిత్రహీనుని నేను పూజించట్లా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నారు అని అంటే ఆయన కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించిన శక పురుషుడు, చరిత్ర పురుషుడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి దానికి కూడా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆధారం లేకుండా మేమేమీ మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఆధారం ఉంది. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి దానికి కూడా ఆధారం ఉంది. మరి నీ విశ్వాసానికి ఆధారం ఉందా? చూపిస్తావా నాకు? నీ విశ్వాసానికి ఆధారం ఉందంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసండి? వెళ్ళిపోతూ నా విశ్వాసానికి ఆధారాలతో పని లేదన్నాడు. నా విశ్వాసానికి ఆధారాలతో పని లేదు, కానీ నాకు కావాలి. నా విశ్వాసానికి ఆధారాలు ఉన్నప్పుడే నా విశ్వాసం ఇంకా పటిష్టపరచబడుతుంది. ప్రభు అన్నాడు, యెహోవా ఉత్తముడిని రుచి చూచి తెలుసుకొనుడి. నేను ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు పరీక్షించకుండా, యేసుక్రీస్తు ప్రభు వారిని రుచి చూడకుండా, యేసుక్రీస్తు ప్రభు మీద అవగాహన లేకుండా యేసు ప్రభు వారిని నమ్ముకోవద్దు. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించొద్దు. యేసుక్రీస్తు ప్రభుని తరిచి చూడండి. యేసుక్రీస్తు ప్రభులో దైవత్వం ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడా కాదా? దైవత్వం ఒక సర్వపరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడిందో లేదో పరీక్షించండి, పరిశీలన చేసి ప్రభువుని ఆరాధించండి. అంతేగాని ఎవరో తల్లిదండ్రులు చెప్పారో, పెద్దవారు చెప్పారని ప్రభువుని దయచేసి ఆరాధించకండి. ఆ విశ్వాసం మీకు కలకాలం ఉండదు.